ఇది ఒక స్కూలు ప్రిన్సెస్. ఇక్కడ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బిల్డింగ్ చూస్తే చాలా పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కూడా. మనకి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు లక్షలు కలెక్ట్ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం నియంత్రణ లేదు. నేను దీని ఎందుకు ఫోకస్, ఇది ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చూడండి. ఇంచుమించుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఫ్లోర్లు ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ కాక. అంటే 9 ఫ్లోర్లు. అంటే మొన్న బిల్డింగ్ అంతా కూడా, అన్ని బిల్డింగ్లు కూడా ప్రెమిసెస్లో కట్టేస్తాము. వీళ్ళకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అలాగే ఇగో మొత్తం అన్నీ ఉన్నాయి. అలాగే దీనికి ఆపోజిట్ ఇది నేను చూపించింది ప్రైవేట్ స్కూల్, ఇది ఒక గవర్నమెంట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాగే ఉంది, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా. ఇదిగో అలాగే ఈ రైన్ వచ్చినప్పుడు కూడా ఇదంతా కూడా ఈ పక్క కెనాల్స్ ఉన్నాయి. సిటీలో ప్రతి చోట కూడా ఇటు అటు కూడా ఎక్కడికక్కడ కెనాల్స్ ఉంటాయి. ఇవి ఆర్టిఫిషియల్ కెనాల్స్. ఇది ఏంటంటే రైన్ వాటర్ అనమాట అండి. రైన్ వాటర్ స్టార్మింగ్ ప్రాజెక్టు, రైన్ వాటర్ స్టార్వేషన్. అదే కాకుండా గ్రీనరీ ప్లాంట్స్ కూడా చక్కగా అంతగా, ఇక అది ఎండిపోయిన చెట్లు కావు, ఇది అన్ సీజన్ కనుక అలా ఉన్నాయి, అవి ఫ్లవరింగ్ వస్తాయి. ఇదిగో గ్రీనరీ. ఇక్కడ రెయిన్ వాటర్ ఒడిసిపట్టుకోవడం అనమాట ఈ కెనాల్స్ కింద. ఇది మనం సముద్రంలోకి వదిలేస్తాం, ఏం పట్టించుకోం. మరి రైనీ సీజన్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఊళ్ళు కొట్టిపోవడం చాలా దారుణమైన విషయం. 78 సంవత్సరాలు, ఇంచుమించుగా 76 సంవత్సరాలు దాటి వస్తున్న ఇండిపెండెన్స్. ఈ రోజుకి కూడా మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎవరైతే అప్లై చేశారో అప్పట్లో, మన బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నాం, మరి వాళ్ళైతే నేను అనుకోలేదు. వాళ్ళు చాలా వర్కులు నేర్పారు, ఎలా చదువుకోవాలో అన్నీ నేర్పారు. ద్వేషభావాన్ని బాగా మనం పెంపొందించామని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇక రోడ్డు మేనేజ్మెంట్ కానీ, ఎక్కడికక్కడ గ్రీనరీ కానీ, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ కానీ, ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ డ్రైనేజీలు వెళ్ళి ఎక్కడ కూడా ఈ వాటర్లో కలవు. అవి రోడ్డు మధ్యలో ప్లేట్స్, ఓపెన్ ప్లేట్స్. అగో ఇక్కడ పక్షులు గూడు కట్టకుండా వాళ్ళు అవి వేశారు. పక్షులు గూడు కట్టకుండా వాటికి తీగల కింద కట్టారు. ఇది రిసీవర్స్. ఇది సిటీ అంతా కూడా ఇలాగ అపార్ట్మెంట్స్ తోటి ఉంటాయి. ఇది రెయిన్ వాటర్ స్టార్మింగ్ ప్రాజెక్ట్. మరి ఇటువంటి వాటి మీద మనకి ఏమాత్రం ఉన్నా కూడా దృష్టి ఉందా లేదా? మరి స్థానికంగా ప్రతి సంవత్సరం ఎలక్షన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్, ఎమ్మెల్సీలు అంటారు, వాళ్ళు ఎందుకో ఏం చేస్తారు. ఇక రోడ్లు ఎందుకు అంత క్లీనింగ్గా ఉంటాయి అన్నదానికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇగో వాసన చూడండి, ఒక వెహికల్ వస్తుంది. ఇవి మనకి కాకినాడ స్మార్ట్ సిటీ స్కీమ్లో కొన్నారు. ఇదిగో క్లీనింగ్ చేస్తుంది. ఇగో రోడ్డు క్లీనింగ్ చేస్తుంది. ఇవి వెహికల్స్ ఏమైపోయినా కూడా తెలియదు మనకి. ఇక ప్లాట్ఫామ్ ఉంది, చూపిస్తాను. అక్కడ వాటర్ స్ప్రే చేసి క్లీనింగ్ చేసుకుంటూ వెళ్తున్నాయి నిత్యం. ఇది మనకి కొన్నారు, ఇవన్నీ షెడ్లోకి వెళ్ళిపోయినాయి. ఇది ప్లాట్ఫామ్. ఇది ప్లాట్ఫామ్ గట్టు. ఈ గట్టు స్లోప్గా కిందకి దించారు. ఇదిగో ఫ్లాట్ వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ గట్టు పైకి వచ్చింది. అంటే సివిల్ ఇంజనీరింగ్, అంటే వెహికల్ కిందకి దిగడానికి స్లిప్ అవ్వకుండా.